దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఎంత గొప్ప దేవుడు కదా! మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని మనకు తెలుసు. ఈ గొప్ప దేవుడికి కావలసింది ఏంటి? అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న గొప్పతనం కాదు, హృదయంలో ఉన్న గొప్పతనం. అంటే దేవుడు గొప్పవాడై ఉన్నాడు కనుక ఆయన్ని గొప్ప హృదయంతో ఆరాధించాలి. అయితే ఈ గొప్ప హృదయానికి ఎప్పుడూ కూడా ఏ భేదము ఉండదు. కారణం ఏంటంటే, వెన్ ద హార్ట్ ఈస్ బ్రాడ్, అంటే హృదయము విశాలమైనప్పుడు, వెన్ ద మైండ్ ఈస్ బ్రాడ్, అంటే మన యొక్క మనస్సు విశాలపరిచినప్పుడు, ఎనీథింగ్ కెన్ అకామిడేట్, ఏదైనా అందులో ఇమడగలుగుతుంది. అయితే అది ఎప్పుడైతే సంకుచితంగా ఉంటుందో, ఎప్పుడైతే చాలా కంజీగా స్టింజీగా ఉంటుందో, అంటే మన జీవితము, మన హృదయము, మన మనస్సు అనే కంటే గొప్ప. అంటే ఏది గొప్ప? ఓకే, ఇలా ఆలోచిద్దాం. గ్రేట్, రిగ్రెట్. గ్రేట్ అంటే ఏంటంటే గొప్పది, రిగ్రెట్ అంటే ఏంటంటే ఆపోజిట్, చింత. అంటే ఎప్పుడైతే మనము గొప్ప వాటి కోసం చింత కలిగి ఉంటామో, పర్వాలేదు, అందరూ చేసేది అదే, తప్పేముంది, ఆలోచన చేయడంలో తప్పేముంది, గొప్పగా ఉండాలని, కరెక్టే. కానీ దేవుడు ఎవరిని గొప్పగా చేయాలనుకుంటున్నాడు? నీకు చింత ఎలా? కమాన్, ఐ ఆమ్ ద వన్ హూ కెన్ మేక్ యూ గ్రేట్ ఆర్ రిగ్రెట్. అంటే నేనేగా నిన్ను గ్రేట్ చేయాలన్న రిగ్రెట్ అంటే ఏంటంటే, అయ్యో ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండకూడదు, ఆ భావం నీలో రాకూడదు. అంటే మొట్టమొదట నువ్వు బిఫోర్ యూ టేక్ డెసిషన్, దేని మీద నిర్ణయం తీసుకుంటున్నావు? పరిస్థితులు. చాలా మంది ఒకే ఒక్క మాట చెప్తారు, పరిస్థితులు. ఇవి పరిస్థితులు కాదు, దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్. ఇవి నీకు అవకాశాలు, ద డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే నీకు ఈ యొక్క అవకాశం ఇవ్వడానికి తెరవబడే ద్వారమే పరిస్థితులు, సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కథ ఎప్పుడు ఒకలాగా సాఫీగా ఉండదు కదా. కనుక ఖచ్చితంగా ఆ మార్పుని రెండు అంటారు. ఏంటంటే ఇవాల్యూషన్, రివల్యూషన్. ఇవాల్యూషన్ అంటే ఏంటంటే అది దానంతట అది టైం తీసుకొని స్లోగా పరివర్తన చెందేది. అయితే రివల్యూషన్ అంటే ఏంటంటే ఇన్స్టెంట్, వెంటనే క్విక్. ఎలాగా? ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యానికి ఇంకొక మాట చెప్పుకొని వాక్యం నేర్చుకున్నాం. ఎలాగా? ఎగ్జాంపుల్కి, ఇప్పుడు ఒక్క దెబ్బతో సుత్తి కొడుతూ, అంటే సుత్తితో ఒక్క దెబ్బ కొడితే మీకు దిగిపోతుందా? దిగదు. ఎందుకని? ఎంత బలమైనడన్నా, అంటే ఆ దిగే ప్లేసు ఫ్రీగా ఉందనుకోండి, ఎవడు బలవంతుడు అవసరం లేదు, ఎవరైనా కొట్టచ్చు. అంటే ఈ మేకు కొట్టేది ఆ లూజ్గా ఉండే ప్లేస్లో కొట్టంగా, స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మేకు దిగడం ముఖ్యం కాదు, మేకు లోపలికి వెళ్ళిన తర్వాత అది దాని మీద భారము మోసేటప్పుడు అది లోపల ఉన్న ఆ బలాన్ని ఈ మేకు పట్టుకోవాలి. అదే లూజ్గా ఉందనుకో, ఒక దెబ్బకి దిగిపోతే అది బయటకు వచ్చేస్తుంది, మేకు వల్ల ఉపయోగం లేదు. సో ఈ మేకు కుడుతున్నాం, దెబ్బ పడుతుంది, కొంచెం వెళ్ళాలి. దట్ ఈస్ అ ప్రాసెస్. అంటే అట్ ద లాస్ట్, ఎప్పుడైతే చివరిని కుట్టావో అది లోపలికి వెళ్ళిపోద్ది, నీ వర్క్ డన్. అంటే ఈ వర్క్ డన్ అనేది రివల్యూషన్ అవ్వదు, అది ప్రాసెస్ అవుతుంది. అంటే అంతకు ముందు నుంచి నువ్వు చేసిన ప్రయత్నం. కనుక ఈ ప్రయత్నాలు అన్ని సిరీస్లో కలిపితేనే అవి జనరేట్ చేసే ప్రోడక్టు, ఆ ప్రోడక్టు లేకపోతే ఆ ప్రాజెక్టు లేకపోతే ఆ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్ట్. ఆ రిజల్ట్ని మనం పొందుకోగలుగుతున్నాము. ఇది చెప్పాలి అంటే ఇంకొక మాట కలుపుకుంటే గతము అనేది నీ పాస్ట్. సో మనమందరము ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ పాస్ట్. మనము ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలా ఆలోచించాలన్నా, ఏ విధంగా ముందు అడుగు వేయాలన్నా కూడా మన గతము మనల్ని బాగా బాధ పెడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనల్ని గతము బాధ పెడుతూ ఉంటుందో, అదేంటో తెలీదు, స్వాగతము అంటారు. అంటే గతానికి ఒకటే ఫుల్ స్టాప్ కాదండి, కామా కాదండి, ఐఫల్ కాదండి, కంటిన్యూషన్, కొనసాగింపు, స్వాగతం. అంటే ఏమని చెప్పొచ్చు? ఒకటే, నీ గతానికి అది అయిపోయింది, కానీ భవిష్యత్తు ఉంది. అంటే ఒకటి జ్ఞాపకం చేసుకుంటే గతము,
ఆశపడితే భవిష్యత్తు. అంటే మరిచిపోలేనిది గతము, మార్పు కోరుకునేది భవిష్యత్తు. ఈ రెండింటి మధ్యలో మనము ఎంతగా కృంగిపోతున్నాము, ఎంతగా కుమిలిపోతున్నాము, ఎలా బ్రతుకుతాము అనేది బెంగ అయితే, చింత అయితే, ఇప్పటి వరకు బ్రతికొచ్చాము, మార్పు రాదా అనేది ఆశ అవుతుంది. అంటే ఈ ఆశ పడేదానికి, ఈ చింత పడేదానికి మధ్యలో ఉన్న బ్యారియర్ వచ్చి ద ప్రోడక్ట్, అంటే ద రూట్. ఆ రూట్ ఏంటంటే నీ హృదయం. ఇవన్నీ నీ హృదయంలోనే, ఇటు గతాన్ని, ఇటు స్వాగతాన్ని. సో ఇక్కడ చెప్పబడుతుంది, ప్రభువు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభువు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, పూర్తి వచనము, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే పౌలు ఎప్పుడైతే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడో, అన్యజనులకు నన్ను అపోస్తలుడిగా దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడని పౌలు డిసైడ్ అయిపోయాడు. ఎప్పుడూ కూడా యూదుడు అని లేదు, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడని లేదు, అందరికీ ఆయన ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే ఇక్కడ ద మెయిన్ ఎసెన్స్ ఏంటంటే భేదం. భేదం, డిఫరెన్సెస్. ఎవరు చాలా బలవంతుడు అని అంటే బలవంతుడు ఒక్కడేనంట. అంటే చూడండి, ప్రతి విషయంలో కూడా ప్రతి పక్షము, స్వపక్షము అంటే నా పక్షమున ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడు నీవు ధైర్యవంతుడివి, యథార్థవంతుడివి, అంతెందుకు హీరో నాయకుడివి అవుతావు అంటే ఖచ్చితంగా విలన్ అంటే నీకు వ్యతిరేకతలు ఉండాలి, నిన్ను విభేదించే వాళ్ళు ఉండాలి. ఆ విభేదాల్ని నీవు బట్టి, అంటే ఆ మాట పడని వాళ్ళు వద్దు. చాలా మంది, అంటే అందరూ చెప్పేది కామన్ డైలాగు, మేము మాట అంటే పడమండి, కరెక్టే, నువ్వు మాట అంటే పడవు ఖచ్చితంగా, కానీ నీవు అనే మాట కూడా ఎదుటోడు పడాడు కదా, అంటే ఒక్కటే కదా భావం. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నీ హృదయం విశాలపరచబడుతుందో, నీ మనస్సు విశాలపరచబడుతుందో, నీవు విశాలంగా ఆలోచించగలుగుతావో. ఎగ్జాంపుల్కి ఒకే ఒక్క మాటలో ఈ వాక్యం చెప్పాలి అంటే, ప్రభువు ఎవరు? దేవుడు. ఆయన దేవుడే. సో ఈ దేవుడు ఎలా చెప్పొచ్చు? సింపుల్. ఒక మాటలో చెప్తే, యోనాకి దేవుని గురించి బాగా తెలుసు. యోనా దేవుని కోసం ఏం చెప్తారంటే, ఆకాశమునకును భూమికి సృష్టికర్త, సముద్రము అంతటి మీద తన శక్తిని కలిగినటువంటి గొప్ప దేవుడైన ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నవాడను అంటాడు. ఓడలో ఉన్నవాడు అంటే సర్వ సృష్టికి సృష్టికర్త. అయితే ఇదే యోనా 4వ అధ్యాయము 2వ వచనంలో తను ఆశించిన కీడు జరగకపోవడం చూసి, దేవా నాకు తెలుసు కదా నేను ఇలాగే జరుగుతుందని, అంతే కదా నువ్వు మారిపోతావు, నువ్వు రిగ్రెట్ అవుతావు అంటే దేవుడు పశ్చాత్తాపడతాడు, సంతాపడతాడు. చేస్తానన్న కీడు చేయడు, కానీ మేలు చేసే దేవుడు కనుక నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృప గల దేవుడవు, పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నాకు తెలుసు, అందుకే నేను తర్షీష్కి పారిపోయాను. అంటే తను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఒకే ఒక్క మాటలో దేవుని గుణము ఇక్కడ రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9, మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృప ఏంటంటే కృప, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రము వలన మీరు ధనవంతులు కావాలని దరిద్రుడని. అదేంటి? మనము ధనవంతులు కావాలంటే ధనవంతులే కదా మనకు ధనాన్ని ఇవ్వగలరు, కానీ ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడు? ఇవన్నీ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఆపోజిట్ వర్డ్స్? అంటే అర్థం ఏంటంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, దరిద్రుడు ఈజ్కొట్టు ధనవంతుడా దేవుని దృష్టిలో, లేకపోతే ధనవంతుడు ఈజ్కొట్టు దరిద్రుడా దేవుని దృష్టిలో? మరి పెంట కుప్పల మీద నుండి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తాడు. అంటే ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఓకే ఓకే ఓకే, ఈ సో రిచ్ ట్రెజర్స్,
మూలుగుతున్నాయి. ధనము, గుణము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఆయన దగ్గర మూలుగుతున్నాయి. అంటే ఇంగ్లీష్లో ఏమన్నారో చూస్తే ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఫర్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్, అంటే దేవునికి ఏ వ్యత్యాసము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఉన్నారు. అంటే దేవుడు అందరినీ పాపులుగా చూస్తున్నాడా? నో నో నో, ఇట్ నాట్ సెన్స్. మరి ఎలా చూస్తున్నాడు? అందరినీ తన ఆశతో చూస్తున్నాడు, జాస్తితో చూస్తున్నాడు, నిదానించి చూస్తున్నాడు. ఒక్కడైనా నన్ను వెతుకుతాడా? అంటే ఎలా ఉంటుందంటే ఎంట్రీ టు ప్యాలెస్, ఏంటంట కోటలోనికి స్వాగతం. ఎవరిని? ఒక అనాథ పిల్ల హదస ఇస్తేరుగా ఎంట్రీ. ఒక యుద్ధ ఖైదీ బానిసగా తీసుకెళ్ళిపోయిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఒక బానిసగా అమ్ముడుపోయిన ఒక ఇస్రా, అంతెందుకు గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఎంట్రీ టు ప్యాలెస్. అంతెందుకు ఒక బానిసల్లో పుట్టిన మోషే ఎంట్రీ టు ప్యాలెస్. అంటే దేవుడు నిన్ను నన్ను మనము ఉన్న స్థానం నుంచి తీసి ఎంట్రీ టు ప్యాలెస్, రాజ కోటలో పెట్టాలని ఇష్టపడుతున్నాడు. రాజుల కోటలో పెట్టాలి నిన్ను నన్ను అంటే నాకు అర్థమైంది, ఇట్ ఈస్ నాట్ ద మోస్ట్ బట్ ఇట్ ఈస్ లీస్ట్. ఏంటంట? ఇట్ ఈస్ లీస్ట్. సో బిట్వీన్ ఏంటి డిఫరెన్స్? బిట్వీన్ అంటే జూ ఆర్ జెంటైల్, అంటే తెలుగులో గ్రీస్ జెంటైల్, అన్య జెంటైల్. ద సేమ్ లార్డ్ ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్, అంటే ఆ ప్రభువే అందరికీ ప్రభు. అండ్ రిచ్లీ బ్లెసెస్ ఆల్ హూ కాల్ ఆన్ హిమ్, అంటే ఆయన్ని పేరు పెట్టి పిలుచు వారందరినీ ఆయన దీవిస్తాడు. అంటే ఇక్కడ ఏమని ఉంది భావము? వాళ్ళు ఏమని చెప్పడానికి ట్రై చేస్తున్నారు భావము? సో సింపుల్. ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీవు ఏ భావముతో ఆయనని పిలుస్తున్నావు? ఆయన నీ ప్రార్థన కంటే నీ హృదయాన్ని చూస్తాడు. అందుకని ప్రార్థన కంటే ముందు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకొని ఆయన ముందుకు వెళ్ళాలి. ఆయన నీవు అడుగక ముందే నీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు. కానీ ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? నీ హృదయం, నీ హృదయం. సో ఆయన నీ హృదయము కోసము అక్కడే ఎదురు చూస్తున్నాడు. ఆ హృదయములో ధననిధి నింపాలి. అంటే ఈ లోక ధనము బయట, హృదయ ధనము పరలోక రాజ్యం. సో ఎప్పుడైతే హృదయములో ధనాన్ని దేవుడు ఆశిస్తున్నాడో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా, నీ చుట్టూ ఉన్న స్థితిగతులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా అర్థం ఏంటంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, నల్లి రక్తం తాగుతుంది, దోమ రక్తం తాగుతుంది. కానీ ఈ లవ్ కొటేషన్ నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దోమ మనల్ని కుట్టేసి వెళ్ళిపోతుంది ఇంకోటి రక్తం తాగడానికి. అంటే అది ఎగిరిపోయేది ఎక్కడికైనా పోద్ది, దానికి రెక్కలు ఉన్నాయి, దాన్ని కొడితే చచ్చిపోద్ది. నల్లి అంతే, ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోద్ది. కానీ నల్లి వెళ్ళదు, అది నీ రక్తం తాగుతూ. అంటే ఈ రెండింటిలో కూడా రక్తమే ఉంటుంది, చంపితే రక్తమే వస్తుంది బయటికి. కానీ ఆ రక్తం నల్లి అంట నీకోసం సిద్ధంగా ఎదురు చూస్తూ, నీతోనే కాపురం చేస్తూ, నీ రక్తం తాగుతూ అది బతుకుతుందంట. అంటే ఎంత తేడా! ఒకటి పోయేది అయితే రెండోది ఉండేది. రెండు రక్తం తాగుతాయి. కానీ సమస్య ఏంటో తెలుసా? నీ రక్తం వాడికి కావాలి, ఇద్దరికీ కావాలా నీ హృదయం. కనుక మనము ఆశపడుతూ ఉన్నాము. ఈ ఆశపడేది ఆశించేది శాసించేదిగా ఎందుకు మారుతుంది? ఇప్పుడు ప్రభువు కృప చూపుటకు ఐశ్వర్యం. ఎలా ఆలోచించుదాం ఈ వాక్యాలు? ఎగ్జాంపుల్కి, ఆ దేవుడు తన మహిమను చూపించమని మోషే అడిగినప్పుడు, అప్పుడు దేవుని మహిమ చూపిస్తూ ఆయన అంటే నిర్గమకాండం 34 వేల వేల మందికి కృప చూపేవాడు. దోషమును అపరాధమును పాపము, అంటే దోషము అపరాధము పాపము క్షమిస్తాడు, ఆయన క్షమిస్తాడు. కానీ దోషులను నిర్దోషులుగా మార్చడు. అంటే తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి. అంటే ఏమని చెప్పొచ్చు? దేవుడు కటాక్షము చూపుటకు ఆయాసపడు, తొందరపడుతున్నాడు, కానీ తీర్పు తీర్చడానికి నిదానిస్తున్నాడు. ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఈ వాక్యము పౌలు గారు అంటారు ఏమంటే,
మీతో అరమర లేకుండా, అంటే మనసారా మనసు విప్పి మాట్లాడగలమా? మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, అంతఃకరణము అంటాడు ఇన్నర్ మ్యాన్. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దాపరికం లేకుండా, కుళ్ళు కపటము మాయా మచ్చ పెట్టుకోకుండా, ఏ మాట అంటారో అది పట్టుకోవాలని సంకుచితమై ఉండలేదు. కానీ మీ అంతఃకరణము సంకుచితం. అంటే అది చాలా చిన్నది. వాళ్ళ మనసు ఇంతే ఉంటుంది, చిన్న మనసు. ఆ మనసులో వాళ్ళు గిరి గీసుకుంటారు. ఆ గిరిలోనే మనం ఇమడాలి, ఆ గిరి నుంచి బయటికి రాలి. సో ఏమవుతుందంటే ఆ చిన్న లోకంలో ఇదే తెలుసు, అంటే అదే నీకు తెలుసు. మరి బయట లోకం ఏ రోజునైతే ఏశావు యాకోబు మీ ఇద్దరికి తేడా ఏంటి? ఏశావు బతికేయడం నేర్చుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. యాకోబు అక్కడ ఉంటే బ్రతకలేడు, అన్న చంపేస్తాడు. బ్రతుకు నేర్పించాలి, ఇంటిని విడిచిపెట్టాలి కదా. మార్గంలో మధ్యలో రాత్రేసింది, చీకటయింది, భయపడింది, గుండె పగిలి ఏడుస్తూ ఎలాగా, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమవుతాను? తన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే తల్లి కడుపులో ఉన్నప్పుడే అన్నతో పోరాటం మొదలైంది. ఒకరోజు వచ్చింది, అంటే బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ మాత్రమే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, ఈడేం చేయగలడు అనుకున్నాడు. తీసుకో, నీ నాకు ఇచ్చేయి, నీ దగ్గర నేను తీసేసుకుంటున్నాను అనుకున్నాడే. కానీ ఇది మెటీరియల్, అది స్పిరిచువల్. కంపారిజన్. దాసులు లేరు, సాక్ష్యాలు లేరు, ఎవరు లేరు. కానీ రహస్యమున చూచుచున్న తండ్రి విశాలపరచబడిన హృదయంతో దేవుడు యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ఒక్క పూట కూటి కోసము ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆ తరువాత యాకోబుని చంపేయగలడు, లేవగలడు, గెలవగలడు, అన్ని చేయగలడు. యాకోబు అన్న పేరు వీనికి సరియే, వీడు నన్ను మోసం చేశాడు, నా దీవెనెత్తి ఇవ్వాలా, నువ్వు దీవెని అమ్మేశావు. అది జ్యేష్ఠుడికి మాత్రమే, మొదటి వానికి మాత్రమే. ఆయన కృప చూపించడానికి ఆయన హృదయం విశాలంగా ఉంది. నమ్మకానికి అమ్మకానికి ఒకే అక్షరం తేడా. బహుశా అమ్మ అంటే ఏఎంఎంఏ, నమ్మ అంటే ఎన్ఏఎంఎంఏ. అమ్మ అనేది నమ్మకానికి మారిపోయారు. ఏ రోజునైతే నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, అమ్మకానికి పెట్టబడిన వాడిని కాదు. అమ్మి పాడేశాడు ఇస్కరియోతు యూదా, నమ్మకాన్నే అమ్మేశాడు. అమ్మేసింది యేసయ్యని కాదు, నమ్మకాన్ని అమ్మేశాడు. పెట్టుకున్న నమ్మకాన్ని అమ్మేశాడు. మీ హృదయములను విశాలపరచుకున్నది. అంటే ఏ రోజునైతే విశాలపరచుకుంటామో, ఇవన్నీ ఎక్కడ చెప్పబడుతుంది? ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 చదవం కదా, 11 ఏమన్నా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ సిగ్గుపడడు. అంటే ఎందుకు సిగ్గుపడడు అనేది మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును నోటితో. అంటే నీ హృదయంలో ఒకటి పెట్టుకున్నావు, నోటితో ఒకటి మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకున్నది నోటితో మాట్లాడేది, అంటే ఇవి రెండు ఏకమవ్వాలా, వన్నెస్ రావాలా. అంటే ఎప్పుడైతే ఏకమవుతుందో ఇక్కడ చెప్పబడుతుంది లేఖనాలు, యెషయా గ్రంథం 28:16, సియోనులో పునాదిని రాతిగా వేసిన వాడని నేనే. అది ఆ రాయి పరిశోధింపబడాలి. అమూల్యమైన రాయి, అంటే సో ప్రెషస్ స్టోన్, బహు స్థిరమైన పునాది రాయి, అది మూలరాయి, కార్నర్స్టోన్. కనుక విశ్వసించిన వాడు కలవరపడకూడదు అని తెలుగులో ఉంది, నాట్ టు పుట్ టు షేమ్. అంటే అతడు నిందలను అవమానాలను, ఇదే వాక్యాలు పేతురు గారు కూడా రాస్తున్నారు. పేతురు గారు రాసిన 1:2, నేను ముఖ్యమైనది, ఏర్పరచబడినది, అమూల్యమైనది అయిన మూలరాయి సియోనులో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమో సిగ్గుపడు. కనుక ఈ ముగించుకుంటే గలతీ 3:8, యూదుడని యూదుడని అన్యుడని, దాసుడని స్వతంత్రుడని, పురుషుడని స్త్రీ అని యేసుక్రీస్తునందు మనమందరం మనం ఆయన ప్రజలు. ఎప్పుడైతే మనం జాగ్రత్త పడవలసింది ఎవరి దగ్గర తెలుసా? మన స్నేహితుల దగ్గర కాదు, మన శత్రువుల దగ్గర. ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువ మీరు మీ శత్రువులను ప్రేమించండి అన్నారు. అంటే ఆయన శత్రువులను ప్రేమిస్తారు. ఎందుకని? పాపులను పిలవచ్చు తిని ఆయన పాపం. ఎందుకని? ఆయన అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు.
ఏ రోజునైతే దేవుడు ఏ పక్షం తీసుకుంటాడో జాగ్రత్త వహించినప్పుడు ప్రార్థన చేద్దాం. ఆయన ఐశ్వర్యం, ఆయన ఐశ్వర్యం, ఆయన దగ్గర చాలా కృప. ఆ కృప మన శత్రువు ఎత్తుకోవడుచుమా, ఆ కృప పాపాత్ముడు ఎత్తుకోవడుచుమా. దేవుని నమ్మడమే నీతి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి. ఎంత మర్మమైన వాక్యం ఇది. మేము గమనించుకున్న వారిని మా స్వనీతిని కాక నీ యొక్క కృపను మేము సంపాదించుకోవాలి. ఏ పాటి వారు, ఏ యోగ్యత లేక నేను స్తుతించేవాడు, నిన్ను ఘనపరిచేవాడు, నిన్ను మహిమపరిచేవాడు. God bless you all. దేవుడు